అమరావతిలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతుంది. నిన్న సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ కేబీఎల్ సుబ్రహ్మణ్యం, విభాగాధిపతి మున్వర్ భాషల నేతృత్వంలోని 6 సభ్యుల బృందం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను పరిశీలించింది. సిఆర్టీఏ అధికారులతో భేటీ అయి 2 గంటలకు పైగా నిపుణులు చర్చించారు. భవన నిర్మాణాల పరిస్థితిపై ఆరా తీశారు. ఇవాళ చెన్నై ఐఐటీ నిపుణుల అమరావతిలో పర్యటించనుంది. ఇక అసెంబ్లీ, హైకోర్టు 5 టవర్ల నిర్మాణాల సామర్థ్యాన్ని పరిశీలించనున్నారు. అమరావతిలో భవన నిర్మాణాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటిని ఎప్పటికీ అందుబాటులోకి తీసుకురాగలుగుతాం అనే అంశాలపై సిఆర్డీఏతో కలిసి ఐఐటీ నిపుణుల బృందం పనిచేస్తోంది. ప్రస్తుతం కొంతమంది సభ్యుల బృందం పరిశీలిస్తోందని, భవిష్యత్తులో ఈ బృందాన్ని పెంచి మరింత విస్తృత స్థాయిలో పరిశోధించి నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భవనాల పరిస్థితి బాగానే ఉందని, అయితే అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని ఐఐటీ నిపుణులు వెల్లడించారు. కట్టడాలను పూర్తిగా పరిశీలించాకే నాణ్యతను అంచనా వేయగలమన్నారు. సాధ్యమైనంత త్వరలో నివేదిక ఇవ్వనున్నారు. భవన నిర్మాణాలకు వేసిన రంగులు, ప్లాస్టరింగ్ నాణ్యతను పరిశీలించిన అధికారులు 5 ఏళ్ల తర్వాత కూడా అవి చెక్కు చెదరకపోవడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. భవన నిర్మాణాల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలను పాటించడం వల్లే భవనాలు అద్భుతంగా ఉన్నాయి అన్నారు. కాగా తుప్పుపట్టిన ఇనుము నిర్మాణాలకు పనికి వస్తుందా లేదా అనే దానిపై ఇంకా అధ్యయనం చేసి ప్రభుత్వానికి తెలియజేస్తామని నిపుణులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనాడి తెలుసుకుందాం. సత్య, రాజధానిలో నిన్న ఏదైతే గతంలో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను హైదరాబాద్ ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు అధ్యయనం చేయడం జరిగింది. వారు భవన నిర్మాణం పట్ల పటిష్టంగానే భవన నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏవైతే ఎక్స్టెన్షన్ గా ఉన్నటువంటి ఐరన్ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు తుప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని టెక్నికల్ గా పూర్తి స్థాయిలో ఎక్స్పర్టైజ్ చేసి దాన్ని టెక్నికల్ గా అధ్యయనం చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా ముందుకి భవన నిర్మాణాలు తీసుకువెళ్లాలనే దాని మీద సిఫార్సులు కూడా చేస్తామని చెప్పారు. అయితే ఎన్ని రోజుల్లో నివేదిక ఇచ్చేది అనేది ఇప్పుడే చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడే తాము వచ్చాం కాబట్టి మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణాలు పరిశీలించి ఫైనల్ గా రిపోర్ట్ కంక్లూజన్ వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ సిద్ధం చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు చెన్నై ఐఐటికి సంబంధించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ బృందం ఈ రోజు రాజధానిలో పర్యటించనుంది. ఉదయం 11:15కు ఏదైతే సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలను వారు స్వయంగా పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా ఈ భవనాల్లో సంబంధించి ఏదైతే ఇప్పటికే ర్యాప్ ఫౌండేషన్ మొత్తం కూడా నీట మునిగి ఉండడం, గడిచిన 5 ఏళ్లుగా ఆ నీటిలోనే అవి నానుతూ ఉండడం అంశాన్ని ప్రధానంగా వారు వెళ్లి అధ్యయనం చేయబోతున్నారు. దీనికోసం నిన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీము బోట్లను కూడా సిద్ధం చేసి ట్రయల్ రన్ కూడా వేసింది. ఈ రోజు అవే బోట్లలో చెన్నై ఐఐటి బృందం మధ్యకి వెళ్లి అక్కడ ర్యాప్ ఫౌండేషన్ స్ట్రెంగ్త్ పైన స్వయంగా ఫిజికల్ గా వ్యూ చేసి అధ్యయనం చేయబోతున్నారు. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలకు సంబంధించి ఈ ర్యాప్ ఫౌండేషన్ పరిశీలిస్తారు. అదేవిధంగా హైకోర్టు నిర్మాణాల పటిష్టతను కూడా వారు అధ్యయనం చేసి వీలున్నంత తొందరగా ఒక రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా సిఆర్డీఏ కూడా వారు ఇవ్వబోతున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏవైతే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణాలు పూర్తయ్యాయో వాటిని కూడా అధ్యయనం చేయబోతున్నారు. అయితే దాని వద్ద ఉన్నటువంటి నీటిని తోడువేయాలని ముందుగా సిఆర్డీఏ భావించినప్పటికీ కూడా ప్రస్తుత స్థితి ఎలా ఉందో అలాగే ఉంచండి వారు చెప్పడంతో ఈ రోజు ఆ నీటిలోనే వెళ్లి వారు వాటిని అధ్యయనం చేస్తారు. తరువాత దాన్ని నీరు తోడాక ఆ ర్యాప్ ఫౌండేషన్ స్ట్రెంగ్త్ ని, అదేవిధంగా ఏవైనా నీటిలోనే నాని ఉండడం కారణంగా ఏవైనా ఇబ్బందులు వచ్చాయనేది కూడా పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఒక నివేదికనైతే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా అటు చెన్నై ఐఐటి టీము, అదేవిధంగా హైదరాబాద్ ఐఐటికి సంబంధించిన సివిల్ ఇంజనీరింగ్ బృందాలు రానున్న ఈ రోజు, నిన్న కూడా రాజధాని ప్రాంతాల్లో పర్యటించి మరికొన్ని రోజులు ఇక్కడే పర్యటించి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికైతే అందించే అవకాశం ఉన్నట్టు